హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు దైవిక దాంపత్యం. వేణా నది తీరాన రత్నపురం అనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధనికుడైన ఒక బ్రాహ్మణుడికి కందర్పుడు అనే ఒక కొడుకుండేవాడు. ఒకరోజు సాయంకాలం కందర్పుడు స్నానం చేయటానికని నదికి వెళ్ళి కాలు జారి నది లోపలికి కొట్టుకుపోయాడు. ప్రవాహ వేగాన కందర్పుడు తెల్లవారులు కొట్టుకుపోయి తెల్లవారుఝామున నదిలోకి ఒరిగిపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. ఆ చెట్టు మీదుగా పాకి అతను ఒడ్డు చేరేసరికి సమీపంలోనే మాతృదేవతల ఆలయం ఒకటి కనిపించింది. అతను ఆ ఆలయంలో ప్రవేశించి మాతృదేవతామూర్తులకు దండం పెట్టి, తల్లులారా, ఈ దీనుణ్ణి కాపాడండి అని ప్రార్థించి అలసిపోయి ఉండటం చేత అక్కడే పడుకుని నిద్రపోయాడు. పగలల్లా గడిచి రాత్రి వచ్చింది. కందర్పుడికి నిద్ర మెలకువ వచ్చేసరికి మాతృదేవతలు తమలో తాము మాట్లాడుకోవటం వినిపించింది. ఇవాళ చక్రపురిలో చక్రమేళకం జరుగుతుంది. మనం అక్కడికి పోవాలి. కానీ ఈ అబ్బాయి మనని శరణుజొచ్చాడు కదా, ఇతన్ని ఈ అరణ్యంలోని క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఎలా విడిచి వెళ్ళటం? ఇతన్ని ఎవరి ఇంటనన్నా భద్రంగా ఉంచి మనం తిరిగి వచ్చేటప్పుడు వెంట తీసుకువెళదాం అని మాతృకలు నిశ్చయించుకున్నారు. వారు అతన్ని చక్కగా అలంకరించి ఆకాశ మార్గాన తీసుకుపోయి రత్నాకరపురం అనే ఊళ్ళో జయదత్తుడనే బ్రాహ్మణుడి ఇంట దించి తమ దారిన వెళ్లారు. దైవికంగా ఆ రోజే జయదత్తుడి కుమార్తె అయిన సుమన అనే పిల్లకు వివాహం జరుగుతున్నది. పెళ్లి ప్రయత్నాలన్నీ పూర్తి అయ్యాయి. సుమనను పెళ్లి కూతుర్ని చేశారు. పురోహితుడు మొదలైన వారంతా పెళ్లివారి రాకకు ఎదురు చూస్తున్నారు. ముహూర్తం వేళ దగ్గర పడుతున్నది, కానీ పెళ్లివారి జాడ ఇంకా లేదు. ఇంతలో ఎవరో కందర్పుణ్ణి చూసి, ఇదిగో పెళ్లి కొడుకు అన్నారు. అందరూ కలిసి అతన్ని వివాహ వేదిక వద్దకు తీసుకుపోయారు. జయదత్తుడు విద్యుక్తంగా అతనికి సాలంకృత కన్యాదానం చేసేశాడు. కందర్పుడి అందచందాలు చూసి పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరూ సుమన ఎంత అదృష్టవంతురాలు, నవమన్మధుడు లాంటి భర్తను సంపాదించింది అని అభినందించారు. పెళ్లి తంతు ముగిసేసరికి ఇంకా రాత్రి మిగులున్నది. కందర్పుడు మేడ మీదకి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారబోతూ ఉండగా చక్రమేళకం నుంచి తిరిగి వస్తూ మాతృకులు అతన్ని తీసుకుని బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు మాతృకులు ఆకాశ గమనాన ఎగిరిపోతుండగా వారికి మరొక జట్టు ఎదురై కందర్పుణ్ణి మాతృకల నుండి అపహరించాలని ప్రయత్నించింది. రెండు జట్లకు మధ్య జరిగిన పోరాటంలో కందర్పుడు కాస్త మాతృకల చేతి నుంచి జారి కింద పడ్డాడు. తనకి కష్టాల పరంపర తప్పదనుకుంటూ అతను దొరికిన దారి పట్టి నడవసాగాడు. తనకు వివాహమైన ఊరేదో కూడా అతనికి తెలియదు. తనను పెళ్లాడిన కన్య పేరు సుమన అని మాత్రమే అతడికి తెలుసు. దారిలో అతడికి మరొక బ్రాహ్మణ యువకుడు స్నేహితుడయ్యాడు. కందర్పుడు అతని వెంట నడక సాగించాడు. వారలా కొద్ది రోజులు ప్రయాణించి రత్నానది సముద్రంలో కలిసే చోట ఉండే భీమపురాన్ని చేరుకున్నారు. వారక్కడికి చేరేసరికి నదీ తీరాన జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. సముద్రపు పోటుకు ఒక పెద్ద చేప ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. మాంసం కోసం కొందరు ఆ చేపను కోస్తున్నారు. అలా కోస్తుండగా చేప కడుపులో నుంచి ప్రాణంతో సహా ఒక స్త్రీ బయటికి వచ్చింది. అలా చేప కడుపులో నుంచి వచ్చినది తన భార్య సుమన అని గుర్తించి కందర్పుడు తన మిత్రుడితో, ఆ పిల్లే నా భార్య సుమన, నువ్వేమీ మాట్లాడకు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఈ లోపల 10 మంది సుమన చుట్టూ మోగి, నువ్వెవతవు, ఈ చేప కడుపులో ఎలా ప్రవేశించావు అని ఆమెను ఆరంభించారు. మాది రత్నాకరపురం. మా తండ్రి పేరు జయదత్తుడు. నా పేరు సుమన. ఈ మధ్య ఒక రాత్రి నాకొక అందమైన యువకుడితో వివాహం అయ్యింది. తెల్లవారేసరికి నా భర్త కనిపించలేదు. నా తండ్రి ఎంత వెతికించినా కూడా ప్రయోజనం లేకపోయింది. నాకు జీవితం పైన విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకాను. అందులో పడి కొట్టుకుపోతుండగా నన్నొక చేప మింగింది. అందులో నుంచి నన్ను మీరు బయటికి తీశారు అన్నది సుమన. ఆమె ఇలా చెబుతుండగా యజ్ఞస్వామి అనే బ్రాహ్మణుడు జనాన్ని తోసుకుని ముందుకు వచ్చి, అయ్యో సుమన,
ఎంత పని జరిగిందే అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. సుమన తల ఎత్తి చూసి తన మేనమామను గుర్తించి మామయ్య అంటూ పెద్దగా ఏడ్చింది. దిగులు పడకమ్మా, మన ఇంటికి పోదాం పద అన్నాడు యజ్ఞస్వామి. ఎందుకు మామయ్య? నాకు బతకాలని లేదు. ఉన్నట్టయితే కన్న ఇంటనే ఉండేదాన్ని కదా. నా భర్తని విడిచి నేను బతకను. నాకిక్కడే చితి పేర్పించు. అందులో కాలి ప్రాణాలు విడుస్తాను అన్నది సుమన. ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెను యజ్ఞస్వామే కాక అక్కడ ఉన్నవారంతా బతిమాలారు. కానీ సుమన నిశ్చయం మారలేదు. అంతదాకా చూస్తూ ఉండిన కందర్పుడు అప్పుడు ఆమె ఎదుటికి వచ్చాడు. సుమన అతన్ని చూడగానే గుర్తించి అతని కాళ్లపైన పడి ఆనంద భాష్పాలు రాల్చింది. ఎవరమ్మా ఇతను అని యజ్ఞస్వామి మిగిలిన వాళ్ళు కూడా సుమనను అడిగారు. ఈయనే నా భర్త అన్నది సుమన వికసించిన ముఖంతో. యజ్ఞస్వామి పరమానందం చెందాడు. ఆయన సుమనను, కందర్పుణ్ణి, అతని మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకొని తర్వాత పంపేశాడు. కందర్పుడు ముందుగా తన భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళి తరువాత తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. కందర్పుడు సుమనను చూడగానే ఆమె ఎదుట పడక ఆమె చితిలో కాలిపోవటానికి సిద్ధమైన దాకా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుమన దైవికంగా లభించిన భార్య అయినా కూడా ఆమె తనను నిజంగా ప్రేమించిందన్న సంగతి తెలుసుకోవటంలో కందర్పుడికి ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆత్మాభిమానం గలవాడు అర్హత లేకుండా వరాలు పొందగోరడు. అందుచేతనే మానవంతులు దైవానుకూల్యం కన్నా తమ యత్నానికే హెచ్చు విలువ ఇస్తారు. కందర్పుడు ఆత్మాభిమానం కలవాడిలాగే ప్రవర్తించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.